ನಲ್ಲಿಯೋ ನೀವು ಸಂದು ಬೆಂಡಿ ಪಸಿಡಿ ಜ್ಞಾನವಂತ ನೀ ಸೇವಾಕೆ ಅಂಗೀಕರಿಂಚುಮಾ నీ సేవకే అంగీకరించుమా కోత కొరకు దాస జనమునందును ఈతరిమా లోటు పాటు తీర్చుమో పాపకములెల్ల మాపి బీది పాపుమో క్యా నీతి సూర్యుడా క్యా నీతి సూర్యుడా మా సబలను పెద్ద చేసి పెంచుమియు నీ సువార్త చెప్ప శక్తిని యోము మోసపుచ్చునందకారమంద ద్రోయుము యేసు కృపను కుమ్మరించుము యేసు కృపను కుమ్మరించుము వందనములతుము ప్రభు ప్రభు వందనములతుము ప్రభు ప్రభు వందనము తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనములందుకో ప్రభు వందనములందుకో ప్రభు 134 సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో కన్న తండ్రి కావుమా కలుషమునైన పాపుమా సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా నీతి సాధక జనరక్షక పతిత పవన నామక సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో మానవ సంరక్షక దీన నిశ్చయ పోషక దేవ మానవ నందన దివ్య సుగుణ మందన
कामित फलदायक स्वामी येसु नायक सन्मुखेतो प्रभु सदमल मधु भक्तितो पाप चिंतन नी पवित्र नामము నిరంతరము స్మరించెదం సన్నుతింతు ప్రభు సదమల మధు భక్తితో स्तुतियो महिमा घनता नीके युग युग मुलवरतु यंतो नमदगिन देवा यंतो नमदगिन देवा महादेवुडवै माके चितिवि यंतो शुभदिनमु मेमंतरमु उत्साहिंचि संतोषिंचिदमु మధువాడని మేలులు చేసినది స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవొక్కడవే గొప్ప దేవుడవు ఘన కార్యములు చేయుదువు నీతో కృపయే నిరంతరము నిలచియుండునుగా నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నూతనముగా దిన దినము నిలచు నీలో వాత్సల్యత మాపై ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమిప్పుడు ప్రీతితో మాసుదులర్పించెదము దాక్షిణ్య ప్రభువా స్తుతియు మహిమా ఘనత నీకే యుగ
దేవా నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి జీవము నీచి నడిపించెదవు నీ ఆత్మ ద్వారా సేవించెదము సమభూమి గల ప్రదేశములను స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకై మరణము గెలచి ఓడించితివి సాతాను బలము పరమును నీ మాకై వచ్చే ప్రభు యేసు జయము స్తుతియు మహిమ నిర్మహము నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా ప్రియులారా సమయం 11:30 దాటిపోయింది. క్రిస్మస్ దినాలు నాడే బాగా వచ్చారు సమయాన్ని. మరి ఈ దినాన్ని ముందుకు ఆలస్యం చూస్తున్నారు. అలవాటు మార్చుకున్నారు. అలవాటు పడిపోయాం ఏళ్ళ తరబడి. ఆ అలవాటే సాగుతున్నారు. ఆ అలవాటు చేస్తేనే మంచివాళ్ళు ఉంటారు. దానికి మార్పు చేస్తే ఇష్టంగా ఉంటారు. రండి అందరం కలిసి ప్రభువుని స్తుతించేటువంటి నూతన సంవత్సరం ఇది. ఆరాధన కీర్తనల పుస్తకంలో 91వ పాట. ఓ యేసు ఎప్పుడే పాడుకుంటారు. ఎన్ని సంవత్సరాలు ఇంకా 98వ పాట. స్తుతి గీతముల పాడాలి. నాకు 7వ పాట. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసు నాథుని మేలులు తలచి స్తోత్రం
మన ఆరాధనతో నుంచి 10వ ఎల్లప్పుడూ స్తుతించు నా ఆత్మా దేవుని ఎల్లప్పుడూ స్తుతించు ఇన్నాళ్ళ వరకు దేవుడు చేసిన ఇన్నాళ్ళ వరకు దేవుడు చేసిన ఎన్నాళ్ళని మేల మరువా
ప్రియులారా, చివరిగా ఒక పాట. 173 ప్రియ యేసు నిర్మించింది ప్రియమైన 170. ప్రియ యేసు నిర్మించింది
ప్రార్థన చేసుకున్నాను. సన్ని ప్రార్థన చేసి ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడ ప్రేమ తండ్రి, మీ ప్రేమ బట్టి వందనములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. గత 2020 సంవత్సరం అంతా మీరు ఎక్కడికి మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ప్రభావ పరిస్థితులు ఎన్నో బహు భయంకరంగా మా మీదకి వచ్చినప్పటికీ మీరు మమ్మల్ని దాటిపోక మమ్మల్ని మీ దగ్గర కింద భద్రపరిచి కాచి కాపాడారు. అందును బట్టి స్తుతించుకుంటున్నాం ప్రభా. యెహోవాను స్తుతించడం మంచిదని కీర్తనకారు చెప్పినట్లుగా ఎల్లప్పుడూ మేము కృతజ్ఞతా స్థుతి కలిగి ఉంటాం. సహాయం దయచేయండి. దయగలిగిన మా తండ్రి, గత రాత్రి వచ్చిన సర్వీసులోను నూతన సంవత్సరపు ఆహ్వానపు కూడికలో మీరు మాతో ఉన్నారు. మీ సన్నిధి మాకు ఇక్కడ దయచేశారు. అందును బట్టి స్తుతించుకుంటున్నాం ప్రభా. మీరు మా ఎడల చేసిన ప్రతి మేలులను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు సహాయం దయచేశారు. అందును బట్టి స్తుతించుకుంటున్నాం ప్రభా. దయగలిగిన మా తండ్రి, ఈ 2021 సంవత్సరము ఆరంభం నుండి అంతము వరకు మీరు ఎక్కడ మమ్మల్ని అందరినీ కాచి కాపాడవలసిందిగా మీ సన్నిధిలో వేడుకొంచున్నాం ప్రభా. పరిస్థితులు ఎంతో బహు భయంకరంగా ఉన్నవి. రాబోయే దినాల్లో ఎలాంటి పరిస్థితులు మా మీదకి వస్తాయో మాకైతే తెలియదు. కానీ ప్రభా, కీర్తనకారుడు మోషే గారు చెప్పినట్లుగా మహోన్నతుని చాటును నివసించువాడు, సర్వశక్తి లేని విశ్రమించువాడు, ఆయనే నా కోట, నా ఆశ్రయము, నా దుర్గమని ఎలాగ మీ గురించి చెప్పగలిగినాడు ప్రభా. మేము కూడా ఒక్కొక్కరు మా హృదయములతో నాయనా మీరే మా ఆశ్రయ దుర్గమని, మీరే మా శైలమని, మీరే మా కోటయమని, మీరే మా దుర్గం అని మేము చెప్పడానికి మమ్మల్ని మీరు సంసిద్ధులు చేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ లోకంలో ఏమున్నాను ఏమి లేకపోయినప్పటికీ మిమ్మల్ని కలిగి మేము జీవించడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా. మా ఒక్కొక్కరు విరిగినది మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. నాయనా మీరు సెలవిచ్చినారు, నీ బలిని కోరవాడు కాదు,
కోరినేలా నేను నీకు బలిని అర్పిస్తాను, కానీ విరిగి నలిగిన హృదయం మీకు ఇష్టమైన బలి అని చెప్పారు ప్రభా. తండ్రి అలాగేనైనా మీరు మా యుద్ధ నుండి విరిగి నలిగిన హృదయం మాత్రమే కోరుకుంటున్నారు ప్రభా. దానిని మేము చేయగలిగినప్పుడు ఈ లోకంలో ఎంతో తుఫాను లాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ, ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులు మా ముందున్నప్పటికీ, యోర్దాను నది లాంటి పరిస్థితులు మా ముందున్నప్పటికీ ప్రభా, వాటన్నిటి నుండి మేము సురక్షితంగా దాటి వెళ్ళగలం ప్రభా. ఎందుకంటే మీరు మమ్మల్ని నడిపిస్తారు, మా చేతి బట్టి నడిపించే దేవుడు మీరే కదా ప్రభా. కనుక నాయన మీ సహాయం మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ నూతన సంవత్సరపు ఆరాధన మీరు తోడుగా ఉండండి. మా ప్రియులను తీసుకొచ్చిన వాళ్ళందరిని బట్టి స్తుతించుకుంటున్నాం. ఇంకా రావాల్సిన వారిని త్వరపడి సన్నిధి రాగలిగినట్లుగా సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి మేము మరి అలాగా మీ పాదముల దగ్గర కూర్చొని మీ యొక్క మాటలను వినటము, మీ మాటలను నేర్చుకోవడం మాకు శ్రేష్టమైనది ప్రభా. మాకు అనేకమైన పనులు ఉండినప్పటికీ వాటన్నిటిని మేము ప్రక్కన పెట్టి ప్రభా, మీ పాదముల సన్నిధికి వచ్చినప్పుడు, మీ పాదములు చెంత వచ్చినప్పుడు ప్రభా, మీ మాటలు వినినప్పుడు మేము తదుపరి మేము వెళ్ళి ఆ పనులు చేసుకున్నప్పుడు ఎంతో సులభముగాను ఎంతో నైనా అవి మా నడిచిపోతూ ఉంటాయి ప్రభా. కనుక వాటి కొరకు మేము ఎక్కడ చింతించగా ప్రభా, మీ మాటలు వినగలిగినటువంటి హృదయం ప్రతి ఒక్కరికి దయచేసి, మీ సన్నిధికి రావాలనేటువంటి త్వరపడే మనసును ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. దయగలిగిన మాత్రమే ఈ ఉదయకాలం ఇంకొల్లో కార్యాచరణ జరిగే సెంటర్స్ లో కూడా మీ వాక్యం సమృద్ధిగా దయచేయండి. మీ సేవకులను మీరు బలపరచాలని అభిషేకించి వాడుకోండి. ఇక్కడ కూడా నాయనని మీరు బలపరిచి ప్రభా, మాకు కావాల్సినటువంటి మాటలను మీరు దయచేయమని వేడుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో మేము ఎలాగ ముందుకు వెళ్ళగలలో మిమ్మల్ని మా ముందు పెట్టుకొని ఎలాగ నడవాలో మీ మాటల ద్వారా మాకు తెలియజేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ దినం మా యొక్క సాహసపక్షం జరుగుతున్న సేవ మీరు జ్ఞాపకం చేసుకోండి. హెడ్ క్వార్టర్స్ లోను బిళ్ళగల్లో జరుగుతున్న సేవ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈశాన్య రాష్ట్రాల్లోనూ ప్రభా, ఉత్తర భారతదేశంలోను ఇతర దేశాల్లో జరుగుతున్న సేవను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దాసులు జ్ఞానాన్ని వారి కుటుంబాన్ని లీలాంటి కావాల్సిన ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఈ నూతన సంవత్సరంలో తండ్రి ఎలాగా మీరు ఉద్యోగ కూటాలు జరపడానికి ద్వారాలు తెలుస్తారో మాకైతే తెలియదు ప్రభా. మీరు తలుపు తీయగా దానిని ఎవరు వేయలేరు ప్రభా. మీరు తలుపు వేయగా దానిని ఎవరు తీయలేరు ప్రభా. కనుక ఆయన ఈ సంవత్సరపు ఉద్యోగ కూటాలను మమ్మల్ని సంసిద్ధులుగా చేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఆయన నూతన ఆత్మని సన్నిధికి తీసుకురండి ప్రభా. మా గ్రామాన్ని మీరు దర్శించండి, మా క్రైస్తవ పాలన మీరు దర్శించండి, మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభా. కుటుంబంలో మీ సన్నిధికి వచ్చేటువంటి మనసును ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా. ఇతర ప్రజలైన వారిని మీరు దర్శించండి ప్రభా. యేసుక్రీస్తు నిజ దేవుడు వారు తెలుసుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. ఈ నూతన సంవత్సరంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మేము మిమ్మల్ని ఆశ్రయించి ముందుకు సాగగలిగినట్టుగా మీరు ఒక్కొక్కరికి సహాయం దయచేసి ఇంతవరకు మీరు తోడుకున్నారు. అందుని బట్టి స్తుతించుకుంటూ ఇప్పుడు మీ దాసుని ద్వారా మాతో మాట్లాడి మీ నామాన్ని మీరే మయంపరచుకోమని ఈ కుటుంబం ఆరంభం నుండి అంతవరకు మీ సన్నిధికి వచ్చి ప్రభావ మీ నామాన్ని పైకెత్తవలసిందిగా వేడుకొంచు. ఈ కొద్ది విన్నపములు మా ప్రభును, మా ప్రియుడును, రక్షకులను యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. మీరు స్వాధీనపరుచుకొనుకు దేశము మీరు బయలుదేరించి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి
కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టుతుంది. మీరు నది దాటి స్వాధీనపరుచుకుంటూ వెళ్ళుచున్న దేశం కొండలు లోయలు గల దేశం. అది ఆకాశ వర్ష జలము రాదు. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల దయగలిగిన సమయం 12 గంటలైనది ప్రభు. ఇంతో కనుక మీ నామమును పాడుకుంటూ మాకు చూపిన కృపకై మీకు వందనములు. నూతన సంవత్సరం యొక్క పగటి కాలపు కూటమిలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నన్ను బలపరచండి, మమ్మల్ని ఒక్కొక్కరిని బలపరచండి ప్రభువా. నూతన సంవత్సరములో నూతన కార్యములను చూడగలిగిన విశ్వాసమును, విధేయతను మాకు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ప్రభువా, పరిశుద్ధ గ్రంథంలో ఏమి మా కొరకు దాచబడి ఉన్నదో, ఏ సమయమునకు ఏది అవసరమో మీరు ఎరుగుదురు ప్రభువా. కనుక అల్పునయుగంగా నన్ను మీ సిలువ చోట్ల మరుగుపరచండి. నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. ప్రతి ఒక్కరితో మాట్లాడమని మిమ్మల్ని వేడుకుంటున్నా. మీ వాక్కు నాకు దయచేయండి. క్రీస్తు వారి దివ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన వెనుక ఒక వాక్యం కనిపిస్తుంది. హబక్కూకు ప్రవక్త పలికిన మాట, యెహోవా సంవత్సరము జరుగుచుండగా నీ కార్యము నూతన పరచు. ఆ భాగంలో చివరి అవుతారు. ఈ మొదటి భాగముగా దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి వారి కొరకు ఎన్నో కార్యములను చేశారు. ఆ మాటల్ని ఒకసారి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 24 వచనాన్ని చదువుకుంటే, సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. అయితే ఈ మాటలు
సమూయేలు ప్రవక్త ద్వారా పలికిన మాటలు. ముందు చదువుకున్న మాటలు ఎవరికి సంబంధించినవి? 5 కాండాలు ఉన్నవి. ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశం. ద్వితీయో అంటే రెండవసారి ఉపదేశం చేయబడే కాండం. ఈ 5 కాండములను రచించినది మోషే దైవజనుడు. సరే, మోషే ఈ ప్రజలైన వారికి రెండవసారి ఉపదేశమును చూస్తున్నాడు. ఏమిటి ఉపదేశం? మరిచిపోయారేమోనని మెళుకుగా చేయడం కోసం ఈ ఉపదేశాన్ని ఇస్తున్నాడు. మీరు స్వాధీనపరచుకొనుకో దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. ఐగుప్తు ఐక విచారములు కలిగినది, రమ్యమైనది, ఆకర్షించేటువంటి దేశం. అక్కడ అన్ని బాగానే ఉంటాయి. బాగా అంటే ప్రజలకు ఇష్టమైనవన్నీ అక్కడ చాలా సులువుగా దొరుకుతాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఏమిటది? మీరు స్వాధీనపరచుకొనుకో దేశం. మీరు స్వాధీనపరచుకోవలసిన దేశం ఏది? పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో కూర్చో డానీ కూర్చో. తర్వాత మీరు స్వాధీనపరచుకొనుకో దేశం అనగా పాలు తేనెలు ప్రవహించే దేశం. చాలా విలువైన దేశం, శ్రేష్టమైన దేశం, సిద్ధపరచబడిన దేశం. మీరు దాటి వచ్చిన ఐగుప్తు దేశం కేకరకాయలు, తెల్లగడ్డలు, చేపలు, మాంసము, దోసకాయలు ఎటు చూచినా కనబడు. అక్కడ ఆ భూమి కూడా చదునుగా ఉంటుంది. కష్టపడే పని అక్కడ లేదని చెప్తున్నారు. అట్టి దీని నుండి మీరు మరొక దేశంలోనికి వస్తున్నారు అని చెప్తున్నారు. అక్కడ ఎలాగున్నావంటే, నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చాలకు నీరు కట్టిదివి. అంటే ఏమి ప్రయాసపడలేదు, ఏమి కష్టపడలేదు, అన్ని సులువుగానే సాగిపోయాయి. మనము కాలాన్ని గురించి పరిశీలన చేస్తున్నప్పుడు అనేక మాటలు మనకు వినబడుతుంటాయి. ఉన్నోళ్ళ కన్నా పోయిన వాళ్ళే మేలు అంటూ ఉంటారు. జరుగుతున్న కాలం కన్నా జరిగిపోయిన కాలమే మేలు అంటారు. అది ఎవరి అనుభవాన్ని బట్టి వారు మాట్లాడేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులలో మీరు ప్రయాణం చేయించున్నది సులువైంది కాదు. భక్తి అంటే సులువైంది కాదు.
నిజమైన భక్తి అంటే అంతకంటే సులువైంది కాదు. నిజమైన భక్తి ఎప్పటికప్పుడు ఏం చేస్తాడంటే పరీక్షించుకుంటూ ఉంటాడు, త్రవ్వుకుంటాడు. నిజమైన భక్తి ఎప్పటికప్పుడు త్రవ్వుకుంటూ ఉండేది. నిజమైన భక్తి త్రవ్వుచున్న కొలది తరుగదున ఆపరాశి. కాబట్టి వారితో ఈ మాటల్ని చెప్తూ ఉంది. ఇంతకుముందు జీవించిన విధానం చాలా స్వేచ్ఛగా ఉంది. దేవునికి సంబంధం లేని కాలము, దేవునితో సంబంధం ఉన్న కాలం. దేవునితో సంబంధం లేని కాలంలో మన రాజ్యము, మన ఇష్టము, మన స్వేచ్ఛ. అప్పుడు ఏది అర్థం కాదు. అప్పుడు అసలు దేనికి భయపడదు. దేనికి ముళ్ళైన భయం లేదు, గుడ్డైన భయం లేదు, గొయ్యైన భయం లేదు, దేనికి భయం. కానీ ఒక వ్యక్తి దేవునితో కూడా ఉండవలసి వచ్చినప్పుడు అక్కడ చాలా రకాలైనటువంటి అది ఇందులో ఉన్న రహస్యం. పై భక్తికి లోతైన భక్తికి ఉన్న వ్యత్యాసం అది. పై భక్తి కష్టపెట్టదు అసలు. పై వ్యక్తి కష్టపెట్టదు అసలు. హ్యాపీగా ఉంది. భక్తి యొక్క లోతుకు వెళ్ళే కొలది, భక్తిని త్రవ్వే కొలది ఎలాగుంటుందంటే కష్టంగా. అక్కడ ఇబ్బంది వచ్చింది, బాధ వచ్చింది, శ్రమ వచ్చింది, రకరకాల పరిస్థితులు వస్తాయి. ఇదేంటో బాబాయ్, దేవుడి సన్నిధికి వెళ్తే ఆయన ఏదో శటగోపురం పెట్టినట్టుగా నన్ను దీవిస్తాడు, పంపిస్తాడు అనుకుంటే ఇవన్నీ చెప్తున్నారేంటి అనిపించింది మనసు. అదే చెప్తున్నాడు, మీరు నది దాటి స్వాధీనపరుచుకుంటూ వెళ్ళొచ్చున్న దేశము కొండలు లోయలు గల దేశం, ఎత్తు పల్లాలతో కూడిన దేశం. ఎత్తు పల్లములతో, ఎత్తు పల్లం. ముందు చూస్తే ఏముంది? గుయ్య. కరెక్ట్ చెప్పండి, మర్చిపోయారు. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి. ఏదైతే రెండో ఒకటి, ఇప్పుడు తేడా లేదు. గొయ్యికి నుయ్యికి తేడా ఏం లేదు. రే బాబు, లేకపోయింది, చర్చికి వెళ్ళాం, భక్తి నేర్చుకున్నాం, పశ్చాత్తాపన్నాం, పాపక్షమాపణన్నాం, బాప్తిసం పొందాను, బలారాధనలో పాల్గొన్నాను. ఏంటి పరిస్థితి? ఘోరంతా అందరూ గందరగోళంగా ఉంది. ముందుకి వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక. అది ఒక వ్యక్తి నిజమైన భక్తిలోనికి వెళ్ళినప్పుడు ఇంకా వెనక్కి తిరిగే ప్రశ్న లేదు, ముందుకే. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. చూచాడు, యేసుని వెంబడింప నిశ్చయించాను, నేను ఇక నేను యేసుని వెంబడి నిశ్చయించుకున్నాను, ఇక నేను వెనుతిరుగను.
ఇక నేను వెను అది. కాబట్టి మీరు వెళ్ళుచున్న దేశం, స్వాధీనపరచుకుంటూ వెళ్ళుచున్న దేశం, ఈ నూతన సంవత్సరంలో మనకున్న ఆశలు, కోరికలు ఏంటంటే నూతన క్రియలు చూడాలి. ఏమన్నగా అది ఏ కోణంలోనైనా కానీ, ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆధ్యాత్మిక విషయంలో కావచ్చు, ఆర్థిక విషయాల్లో కావచ్చు, పంటకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఏ విషయంలోనైనా సరే ఏముంటుంది ఆశ? అభివృద్ధి కావాలి. అభివృద్ధి లేని జీవితాన్ని కానీ, అభివృద్ధి లేని భక్తిని కానీ ఎవరైనా కోరుకుంటామా? అభివృద్ధి లేని పంటను కోరుకుంటామా? పిల్లలు అభివృద్ధి చెందకపోతే తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది? మానసికంగా ఒత్తిడి ఉంటుంది కదా. అది మరి దాన్ని సాధించాలంటే ఎత్తుపల్ల శోధనలు, సమస్యలు, కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని జయించడం నూతన సంవత్సరంలో సాగడం. ఎలాగ జయించాలి? 2020 సంవత్సరాన్ని దేవుని కృపలో మనం అందరము జయించాము. జయించామా? జయించలేదు. జయించలేదని ఎవరి చేతులు ఎత్తండి. 2020 సంవత్సరాన్ని మనం జయించలేదు అని. ఇప్పుడు మరొక సంవత్సరంలోనికి వచ్చాం. 2019లో నుంచి 20లోకి కరోనా ప్రవేశించింది. ఇప్పుడు 2020లో నుంచి 2021లోకి స్టెయిన్ కొత్త వ్యాధి ప్రవేశించింది. ఇంకేమర్థం చేసుకుంటారో చేసుకోండి. 2019లో మొదలైన కరోనా 2020లోనికి ప్రవేశించింది. 2020లో ప్రవేశించినటువంటి స్టెయిన్ నూతన సంవత్సరంలోకి వచ్చింది. మరణాలు రికార్డ్ అయిపోతున్నాయి. అంటే సులువుగా సాగే కాలంలో ఉన్నామా? కష్టాలు ఎదుర్కొనే కాలంలోనికి మనం వచ్చామా? భక్తిలో కష్టాలు ఎదుర్కోవడం ముఖ్యమా? సులువుగా సాగిపోవడం ముఖ్యమా? దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే కష్టాలు ఎదుర్కోవడమా, లేకపోతే సులువుగా సాగడమా? ఆయన రాజ్యంలో ప్రవేశించిన తర్వాత సులువుగా ఉంటుంది. కానీ ఎందుకు అక్కడ ఏం లేదు? దమ్ బిర్యానీ లేదు, మటన్ కర్రీ లేదు, పెరుగు చట్నీ లేదు, దేవుని సన్నిధికి ఆలస్యంగా వచ్చే పనే లేదు. అక్కడ ప్రత్యేకించి ఈ సమయంలో దేవుని సన్నిధి, ఈ సమయంలో దేవుని సన్నిధి అనేది ఉండదు. అక్కడే ఉంటుంది నిత్యము స్తుతి, నిత్యము స్తుతి, నిత్యము స్తుతి, నిరంతరము స్తుతి, నిరంతరం. ఇప్పుడు వచ్చినట్టుగా అప్పుడు రాలేము. మరి అక్కడికి వెళ్ళాలంటే అదే చెప్పాడు, మీరు నది దాటి స్వాధీనపరుచుకుని పోచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడిని హోపెట్టు లక్ష్యము. అట్టి దేశం మీద ఎవరి కన్నులుంటాయి? నీ దేవుడైన యెహోవా కన్నులు. నీ దేవుడైన యెహోవా కన్నులు. వాటిని ఇప్పుడు ఎలా పెట్టారు? అన్ని చోట్ల చెప్పాలి, అందరికి తెలిసేమాట. ఇప్పుడు అన్ని చోట్ల పబ్లిక్లో కానీ, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లో కానీ, బ్యాంకుల్లో కానీ, కొంతమంది ఇళ్ళకు కూడా ఏం పెట్టుకున్నారు?
కమాన్ టెల్ మీ. సీసీ కెమెరాలు పెట్టుకున్నారు. యు ఆర్ అండర్ ది సర్వైవల్ ఆఫ్ సీసీ ఫుటేజ్. అంటే ఏమవుతుంది చూస్తారు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు యెహోవా కన్నులు ఎల్లప్పుడూ దాని మీద నుండును. అబ్జర్వింగ్. అది దీనికున్న ప్రత్యేకత, దేవునికున్న ప్రత్యేకత. ఈనాడు పెట్టిన కెమెరాలు కదా, ఆనాడే ఆయన కన్నులు కెమెరాలాగా పనిచేశాయి. అందుకే ఉన్నది మనం మనుషులకు దాగి ఉండవచ్చునేమో కానీ దేవునికి దాగి కనుక అక్కడ ఆ ప్రజలను, ఐగుప్తు నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు మోషే దైవజనుడు మరలా మరొకసారి వాళ్ళకి ఇవన్నీ. మరి ఇప్పుడు మన మీద కూడా ఏముండాలి? దేవుని యొక్క కిరీటం. మరి ఇక్కడికి వెళ్ళాలంటే కొంచెం మౌనం కూర్చోరా, కొంచెంసేపు మౌనం కూర్చో. కాబట్టి అది కష్టమైన స్థలం. దాన్ని యేసు ప్రభువారు సులువైన మాటలు ఏం చెప్పాడంటే 2 మార్గాలు ఉన్నాయని చెప్పాడు. ఏమని చెప్పాడు? 2. ఏంటి 2 మార్గాలు? విశాల మార్గము, ఇరుకైన మార్గం. ఏలియా గారి పాటను బాగా పాడుతూ ఉండేవారు. ఇరుకు మార్గము చేవము, విశాల మార్గము విసరి వెళ్ళి పండి బిస్సరి వెళ్ళిన రాయి మరలి, బిస్సరి వెళ్ళి మరలి రాని. మీరు నేర్చుకుంటే బాగుంటుంది. ఎలా నువ్వు వచ్చిన ఎత్తుకుంటే స్పీడ్గా అందరు పాటని ఎత్తుకునేలాగా ఉండాలి. మనం తోడుకుంటున్నాం. విసరి వెళ్ళి మరలి వాయు వలె నుండి విశాల మార్గం మరణం, విశాల మార్గం మరణం, ఇరుకు మార్గము జీవం, జీవ మార్గం యేసే, జీవ మార్గము యేసే. మళ్ళా ఏలియా గారి పాటల రికార్డులు తప్ప డైరెక్ట్ వినే అవకాశం కోల్పోయారు. వెళ్ళిపో, నేను సమయానికి ముగించు. పోయిన వారం లేట్గా వెళ్ళాను అక్కడికి. కాబట్టి ఆ చోటుకి వెళ్ళాలంటే మనలో ఏం జరగాలి? మనలో ఒక మంచి చోటుకి వెళ్ళాలంటే
ఒక మంచి స్థితిని సంపాదించాలంటే ఏం చేయాలి? కష్టపడాలి, దాని కొరకు ప్రయాసపడాలి. విద్యాపరంగా కానీ మరి ఏ కోణంలో చూసుకున్నా సరే కష్టం. హబక్కూకు అనే పుస్తకం వైపు తిరుగుదాం. హబక్కూకు వైపు తిరుగుదాం. నూతన నిబంధన భాగంలో 771వ పేజీలో ఉంటుంది. 771వ పేజీలో ఇక్కడ ఈ హబక్కూకు అనేటువంటి ప్రవక్త ప్రార్థించగా ఫలితం దొరికింది. 771వ పేజీలో ఈయన ఇక్కడ ఏమి అంటున్నాడు అంటే 3వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నట్లయితే 3వ అధ్యాయం 2వ వచనం, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యము జ్ఞాపకమునకు తెచ్చుకునుము. ఇటీవల ఒక వీడియో విన్నాం. ఆ వీడియో కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఒక రైతుతో తెలంగాణ ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా ఫోన్లో మాట్లాడుతున్నటువంటి వీడియో. డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. ఆయన వ్యవసాయదారుడు, విత్తనాలను బెదబెట్టే పద్ధతిని గురించి బాగా అనుభవం కలిగిన వాడు. ఆయన ఎలా చేయలేవా? ఇక్కడ ఆయనతో మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు. పద్ధతుల గురించి అడుగుతున్నాడు. ఏంటి దీని ఉద్దేశం? వ్యవసాయ శాస్త్రజ్ఞులు విత్తనము నూతనమైనది కనుగొనడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కువ దిగుబడి వచ్చేది కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ఒక 2, 3, 4 సంవత్సరాల ప్రాజెక్ట్ వర్క్గా ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ వర్క్లో దానిని తయారు చేయాలి, ఎన్నో పద్ధతుల్ని పాటించాలి. అది శాంపుల్ పంట పండించాలి. శాంపుల్ పండించిన డోంట్ మూవ్. కాబట్టి ఎంతో పరిశోధన చేస్తే కానీ ఆ ఫలితం. సరే, ఇప్పుడున్న భాషలో ఇప్పుడున్న పరిస్థితి చూస్తే 2020 మార్చిలో మనం కరోనా గురించి ఆలోచన చేశాం. ఆ కరోనా ఆరంభమైంది. ఇటలీ దేశంలో నడుస్తూనే పడి కుప్పలుగా చచ్చిపోయారు. మరి ఇలాగ చనిపోతుంటే ఏం అర్థం కాలేదు. అయినా అలాగనే కూర్చున్నారా శాస్త్రవేత్తలైన వాళ్ళు, పరిశోధకులైన వాళ్ళు పరిశీలించి ఏమి కనుగొన్నారు? వ్యాక్సిన్, టీకా. ఒకప్పుడు మచ్చూచి ఇప్పుడు పోసేది తడపరా అంటుంది. అప్పుడు మచ్చూచి, కళ్ళు పోయి, చూపు పోయి. దాని మీద ఎంతో పోరాటం చేసి వైద్య శాఖ వాడు జయాన్ని గడించారు. ఇప్పుడు కరోనా వచ్చింది. ఆ కరోనాకు వ్యాక్సిన్ కనుగొని మొత్తానికి ఆరంభించారు. అది వాడక ముందే మళ్ళీ కొత్తది మొదలైంది వ్యాధి. ఇలాగూ జరుగుతున్న పరిస్థితి.
ఇలాంటి పరిస్థితులలో ఇక్కడ మనకేం కనబడుతుంది? హబక్కూకు చెప్తున్నాడు, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ప్రవక్త భయపడ్డాడు కానీ మనం భయపడుతున్నాము. అసలు ఈ ప్రవక్తకున్న వేదన ఒక్కసారి 3 మాటలు గుర్తు చేస్తాం. ఈ ప్రవక్తకున్న వేదన గుర్తు చేస్తాం. ముందరండి, లేచిన ముందున్న స్థలాలు ఎందుకు వెనక కూర్చుంటా? కమాన్, ఆ పక్కన ఉన్నవాడు కూర్చోండి, ఏం పర్లేదు. అంత బండలేదు, దుమ్మయ్య కూడా ఏమలేదు, కాదు చల్లగా ఉంటుందని చాపలేసాడు. నేర్చుకోండి దేవుని మాటలను, దేవుని వాక్యాన్ని నేర్చుకోండి. మిమ్మల్ని మీరు పరికమానవులుగా తయారు చేసుకోవాలి. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు క్రమశిక్షణ అలవర్చుకోవాలి. దేవుని సన్నిధిని గౌరవించాలి. ఇది రచ్చబండ స్థలం కాదు. పరిశుద్ధాత్మ సంచరించే స్థలం దేవుని ఆలయం. కూర్చొని చక్కగా వాక్యం వినాలి. నా బ్రతుకు ఎప్పుడు మారింది ప్రభు అని ప్రభుని అడుక్కోవాలి. ఇప్పటికే చెడిపోయిన స్థితిలో ఉన్నాం, భ్రష్టు పట్టిన స్థితిలో ఉన్నాం, నెమ్మది లేని స్థితిలో ఉన్నాం. దేవుని సన్నిధికి రావాలని అభిలాష, లోపల భయం, పిరికితనం, క్రియలను బట్టి లోపలికి రాలేక బయటికి వెళ్ళలేక కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి హబక్కూకు ఈ మాటలు చెప్పడానికి చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులకు సంభవించిన పరిస్థితులు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆయనకున్న ఒక ప్రశ్న, మొదటి ప్రశ్న ఏంటంటే, ఎంత కాలము దుర్మార్గము సహింపబడును? ఎంత కాలము దుర్మార్గము సహింపబడును? ఇది ఒక ప్రశ్న. ఆయన రెండవ ప్రశ్న అంటే, ఎందుచేత దుష్టులు అభివృద్ధి నొందవలేను? ఎందుకు అభివృద్ధి నొందుచున్నారు? ఇక్కడ ఉన్నటువంటి మాటలు మనం గమనిస్తే, అభివృద్ధి, ఆశీర్వాదం, ఈ రెండు ఒకటైన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. అభివృద్ధి, ఆశీర్వాదం. అభివృద్ధి, ఆశీర్వాదం, ఈ రెండు ఒకటైన వాళ్ళు చేతులు. రెండు వేరు వేరునే వాళ్ళకి మిగిలితో వాళ్ళందరూ అదే అనుకోవాలి, అంతే కదా, అదే అనుకోవాలి. కాబట్టి జనరల్గా ఏముంటుందో తెలుసా? ఆశీర్వదిస్తానే ఉంటాం. అభివృద్ధి అనేది దైవ భయం కలిగిన వ్యక్తి అయినా, దైవ భయం లేని వ్యక్తి అయినా, దేవుని ద్వారానే ఇంకొకరి ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారు, ఆర్థికంగా అభివృద్ధి చెందిన భూమి పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, అది భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలనే అవి దైవ సంబంధమైన, అనగా దేవుని చేత నడిపింపబడుచు, దేవుని చేత కార్యములను అనుభవించిన. కూర్చోరు, అదే కూర్చోరు మనం కలిసి దేవుని చేత కార్యములు. తిరిగి మీరు ఎందుకు
దొరుకుతారు. అదే అసలు దాన్ని వదిలేయాలి. పిడుగు మీద పడిన వెనక్కి దొరకదు. ఆశీర్వాదం అనేది దేవుడు తను ఆశ్రయించిన వారిని ఆత్మ ఫలాలను ఇచ్చడం ద్వారా వచ్చే ఆశీర్వాదం. ఆత్మ ఫలాలు దీర్ఘశాంతం, దయాళుత్వం, ప్రేమ, ఇవన్నీ కూడా ఏంటవి? ఆశీర్వాదం దేవుడి నుంచి పొందుతుంది. కాబట్టి కూర్చోబెట్టారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయాలు ఏమిటి అని అంటే, హబక్కూకు అడుగుతున్నాడు దేవుణ్ణి, ఎంతకాలము దుర్మార్గత సహింపబడును, ఎందుచేత దుస్తులు అభివృద్ధి నొందవలేను. ఎవరిని పోల్చి మాటలు చెప్తున్నాడు? ఇశ్రాయేలీలైన వారు ఎందుకు ఈయన తీసుకొచ్చారు, ఇశ్రాయేలీలు ఎందుకు ధైర్యాన్ని కోల్పోయారు అనేటువంటి దృక్పథములో అడుగుతూ, ఇశ్రాయేలీలు కూడా చెడ్డవారే, ఇశ్రాయేలీలు కూడా చెడ్డవారు కూడా ఒప్పుకుంటున్నారు. అయితే ఏమంటాడంటే, మరీ చెడ్డవారా, మరీ చెడ్డవారా, అంత తృణీకరింపబడిన వారా, కొద్ది గొప్ప దైవభయం కలిగిన వారు కదా అని ప్రశ్న వేస్తున్నారు. రెండవది ఏంటి? దేవుని ప్రజలైన వారు ఇంత దుర్మార్గుల చేత జయింపబడటం అనేది ఎంత అవమానం. అది అనుకున్న బాధ, అనుకున్న కష్టం. దేవుని ప్రజలైన వారు దుర్మార్గుల చేత జయింపబడుతుంటే నువ్వెందుకు చూస్తున్నావు ప్రభువా? అది హబక్కూకు ప్రశ్న. అందుకని నేను ఇలాగ ఈ మాటలు ఎంతకాలం అనుకుంటే ఉపయోగం ఉందని ఆయన గోపురానికి వెళ్ళాడు. ఆ గోపురంలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? కట్టడానికి ప్రార్థన చేస్తున్నాడా? యేసు ప్రభు ఏమన్నాడు? ఈ గోడలు మీ మీద సాక్ష్యం పలుకుతాయి అన్నాడు, ఈ రాళ్ళు మీ మీద సాక్ష్యం పలుకుతాయి అన్నాడు. కాబట్టి ఆయన గోపురంలోకి వెళ్ళాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆ సందర్భంలో మాట్లాడుతున్న మాటలో ఈ మూడో అధ్యాయం యొక్క భావం ఏంటంటే, మోకరించి చూడము. మోకరించి చూడు. మోకరిస్తే ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. మోకరించి ఏం చేస్తాం? భారం వచ్చింది. భారం వచ్చినప్పుడు ప్రభు వైపు చేతులు తెచ్చి, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. ఎవరి వలన? మనుషుల వలన. మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. కాబట్టి ఈయన అడుగుతున్నాడు, యెహోవా నిన్ను కూర్చిన వార్త విని నేను భయపడచ్చు. ఏపు 45వ అధ్యాయము 5వ చూడండి. ఏపు 45వ అధ్యాయము 5వ వచనం చూస్తే, క్షమించండి, ఆ 42 క్షమించండి 42
వినికిడి చేత నిన్ను కూర్చున్న వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. ఇది అనుభవం. ఆయన జీవితంలో సంపద కలిగిన వాడు నష్టపోయాడు. ఆ నష్టపోయిన స్థితిలోంచి మరలా దేవుడు ఆయన ఏం చేశాడు? పైకి లేవనెత్తాడు. అది దేవుడు, అది ఆశీర్వాదం, అది ఆశీర్వాదం. అంతకుముందు ఆయనకు అభివృద్ధి ఉంది. దేవుడు ఇచ్చింది అభివృద్ధి. అది కూడా పశువులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, బిడ్డలు ఉన్నారు. సంపద, పశు సంపద ఉంది. ఎటు చూచినా కోలాహలంగా ఉన్న పరిస్థితి అన్ని కూడా. ఆ తర్వాత దేవుడు మరలా ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అది కాబట్టి ఇక్కడ మనం చదువుకునే భాగంలో ఉంటాడు, నేను భయపడొచ్చున్నాను. నేనేదో మాట్లాడాను కానీ అయ్యా నాకు చాలా భయంగా ఉంది. ఏమో కావాలనుకున్నాను బాబా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచును. బాబా, సంవత్సరములు జరుగుచుండగా, సంవత్సరములు జరుగుచుండగా, అది మనం నేర్చుకోవచ్చు. చోరు భాగానికి వచ్చేసి సంవత్సరములు జరగచ్చు. నీ కార్యము నూతన, నీ కార్యం. ప్రార్థనలో నూతనమైన స్థితి ఉండాలి. బైబిల్ చదవడంలో నూతనమైన స్థితి ఉండాలి. పాడటంలో నూతనమైన స్థితి ఉండాలి. ఇంకా ఏ విషయాన్ని చూసుకున్నా మన వస్త్రధారణలో నూతనమైన స్థితి ఉండాలి. సంవత్సరం జరిగిపోతుంది. భక్తులకు ప్రవేశించాం, దేవుని సన్నిధిలోకి ప్రవేశించాం. పుట్టిన బిడ్డ 6 నెలల చలికి మార్పు వచ్చి ఆశ కలుగుతుంది. అదే అన్నప్రాసం. ఆశ కలుగుతుంది, అదే అన్నప్రాసం. సంవత్సరం అయిపోయింది, ఇంకా నడవడం లేదే. నడిస్తే ఏం జరుగుతున్నట్టు? నూతనమైన ఇంకా ముందుకెళ్తున్నాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఫిజికల్ ఇంప్రూవ్మెంట్, మెంటల్ ఇంప్రూవ్మెంట్. మా మనోళ్ళు మన ప్రెసిడెంట్ తాతయ్య మేము క్యాంప్ ఫైర్ చేస్తా ఉన్నాడు. క్యాంప్ ఫైర్ అంటే ఏంటి అన్నాడు. మంటలు అన్నాడు. మంటలు అన్నాడు. మంటలా మెంటలా అన్నాడు. మంటలు అంటారు. మెంటల్ కాదు, మంటలు అన్నాడు. మెంటల్ అంటే ఏంటి అన్నాడు. ఏ బాయ్ ఆఫ్ 3 years, 3 ఏళ్ళ. మెంటల్ ఏంటంటే పిచ్చి మాట్లాడాలి. ఎంత జ్ఞానం తెలిసింది. మంటలకి మెంటల్కి, మంటలు తెలుగు పదం, మెంటలు ఇంగ్లీష్ పదం. ఈ రెండు వ్యత్యాసాన్ని తెలుపుతున్నాడు చదువుకులవాడు. ఏంటి మెంటల్ అంటే? పిచ్చి మాట్లాడాలి. ఖచ్చితమైన ఇది మన ఆత్మీయ జీవితంలో కూడా అదే పౌలుగా చెప్తాడు. ఎంతకాలం మీరు పాలు తాగే స్థితిలోనే ఉంటారు? ఎంతకాలం పాలు తాగే స్థితిలో, ఎంతకాలం ఓనమాలు నేర్చుకునే స్థితిలో ఉంటారు? ఎంతకాలం ఇంకా పాత నిబంధనలు ఏమని, కొత్త నిబంధనలు ఏమని వీటిని చదివే స్థితిలోనే ఎంతకాలం ఉంటారు అని అడుగుతారు. గట్టి పదార్థం తీసుకునేటప్పుడు, వాక్యాన్ని నవలేటప్పుడు, వాక్యాన్ని జీర్ణింపు చేసుకునేటప్పుడు, వాక్యాన్ని ఇతరులకు అందించేటప్పుడు ఇంకా పాలు తాగే చేశారు అని పౌలు గారి మాట. ఇంకా పాలు తాగే, ఇంకా పాలు తాగే. అప్పుడు ఇంకా కార్యాలు నూతనంగా ఎలా జరుగుతాయి? మన విశ్వాసం ఎలా నూతనపరచబడుతుంది? కాలమేమో అపాయముగా, శోధనకరము,
ఏమి జరుగునో తెలియని దినాలు. కావున ప్రభునందు ప్రియమైన ఇక్కడి భక్తులంటే సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము ప్రార్థనలో నూతనమైన స్థితి రావాలి. స్టీరియో టైప్ ఇశ్రాయేలీలు 38 సంవత్సరాలు ఎక్కడ తిరిగాడు చెప్పండి. నేను ముగించేస్తాను. మళ్ళా ఈ నూతన సంవత్సరం మళ్ళీ 2022 వస్తే అప్పటికి అక్కడే అరణ్యంలోనే తిరుగుతున్నారు. ఎటు పక్క పోవట్ల అంటే వాళ్ళకి దారి తెలియలే. వాళ్ళు గ్రహింపు కోల్పోయారు. కాబట్టి మనము ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు వెళ్ళిపోవాలి వేగంగా. రోజు చేసిన ప్రార్థనగా చేయాల్సింది. రోజు చేసే ప్రార్థన అలాగ వెళ్ళిపోతాం. ఎప్పుడు వెళ్ళిపోతాం? ప్రార్థనలో అసలైన స్థితిలోకి వెళ్ళిపోతే ఎన్ని గంటలు ప్రార్థన చేసినా ముగింపు రాదు. వెళ్ళిపోతాను. అదే నూతన పచ్చగా అది మనకు కావాలి అని ఇక్కడ భక్తుడు అడుగుతున్నాడు. సంవత్సరం జరుగుచుండగా దానిని తెలియజేయము. సంవత్సరంలో జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు కోపించుచునే. దేవుడు కోపిస్తూనే ఉంటాడు కానీ వాత్సల్యం లేనివాడు కాదు. దేవుని కోపం ఎందుకు? శిక్షించడానిక కాదు, దిద్దుబాటు చేయడం. ఈ మార్గం సరైనది కాదమ్మా, అయ్యా ఈ బాట సరైనది కాదయ్యా, నువ్వు పల్లేరు గారి బాటలోకి వెళ్తున్నావయ్యా, నువ్వు రేగు కంపలో చిక్కుంటున్నావయ్యా. రేగు కంపలో చేయబెట్టినప్పుడు ఎలా ఉంటుందో తెలిసేదిగా. ఇంటి కంపలోనైనా పచ్చి కంపలోనైనా కాయలు తీసుకోవడానికి చేయి ఆడబెట్టలేక ఒకటి తీసుకున్నానికి ఇంకోటి అదొక ప్రళయం అయిపోయింది. పొరపాటున చేయి లోపలికి వెళ్ళినందుకో ఆ చేయి తీసరికి చాలా. జీవితం కూడా అంతే. జీవితం కూడా ఎన్ని నాళ్ళ గమనము, ఎంత దూర పయనము, ఎన్ని నాళ్ళ గమనము, ఎంత దూర పయనము, ఈ ధరిత్రిలోని బ్రతుకు దినము నియో, ఎన్ని నాళ్ళ గమనము, ఎంత దూర పయనము. ప్రార్థనలో మార్పు. పల్లేరు గాయల బాటలో ఉన్నావో, రేగు కంపలో చిక్కుని పోయావో, లోపల కాలును తినేసేటువంటి అడవి ముళ్ళును లోపల గుచ్చుకొని చెదురు తినిన స్థితిలాగా జీవితాలు తయారైపోయాము. దేవుడు ఎందుకు నన్ను ప్రేమించి దినాన్ని ఇచ్చాడు? ఆయన ప్రేమతో గద్దిస్తున్నాడు, దిద్దుబాటు ఇస్తున్నాడు. మార్చుకో, వాడుకోయేసయ్యా, నన్ను వాడుకో, వాడిపోకముందే నన్ను వాడు. ఇది మనం అందరం చెప్పాల్సిన నూతన కార్యాలు అక్కడ జరుగుతాయి. ప్రార్థనలో నూతన స్థితి ఉండాలి, మాటలో నూతన స్థితి ఉండాలి, ప్రవర్తనలో నూతన స్థితి ఉండాలి. నూతన స్థితి అంటే దీన్ని పోలి మాత్రమే మన భాష, మన పాండిత్యం కాదు. పరిశుద్ధ గ్రంథమును పోలిన జీవితాన్ని మనము జీవించాలి. కాలమంతా గడిచిపోయాయి.
కాలమంతా గడిచింది. ఇక కాలం మందు కాలం. ప్రభా, మనమందరం చేయవలసిందంటే 2020 సంవత్సరంలో నన్ను 90 వారిని కాపాడావు. 2021 సంవత్సరంలో నన్ను ప్రవేశపెట్టావు. నీ కృపకే వందనాలయ్యా. కనీసం ఇప్పుడైనా నేను జ్ఞానము కలిగి ప్రవర్తిస్తాను. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక ఎలా నడుచుకున్నాడు? జ్ఞానుల వలె. పాము వలె వివేకులైనది, పావురము వలె నిష్కపటులైనది. అది వెంటనే గ్రహించిన తనను కాపాడుకోవడానికి వేగంగా వెనక్కి తిరిగాడు. అది దానికి ఉన్న లక్ష్యం. మనం కూడా వివేకంగా ఉండాలి. గుడ్డెత్తి చేలబడ్డటువంటి ఇదే విషయం. ఈ నూతన సంవత్సరం మన కుటుంబాలన్నింటిలో మన ద్వారా మిగిలిన వారికి ఒక నూతనమైన స్థితి ఇచ్చేదిగా ఉండాలి. నూతనమైన కార్యాలు చూసేదిగా ఉండాలి. అంతేగాని పాత చింతకాయ పచ్చడిగానే ఉండకూడదు. మనం తగ్గించుకుందాం, ప్రభుని వేడుకుందాం, ప్రభుకి చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేస్తాం. ఒక్క నిమిషం ప్రార్థన చేస్తాం. సమయం అయిపోతాం. పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పాం, నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికాం. ఈ పగటి కాలంలో ఆరాధనలోకి వచ్చాం. మనం ఉన్నతమైన స్థలంలో ఉండాలంటే దేవుని కార్యాలు మనలో కనపడాలి. మన స్థితి నూతనపరచాలి. దేవుని దృష్టికి అంగీకారం. అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన మా దేవాస్తుతులకు మేము మా జీవితాలను మీ హస్తములలో పెట్టి మీ ఆలోచన చొప్పున నడిచే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఎక్కడెక్కడ మేము తప్పిపోయాం, ఏ విషయాల్లో మేము నష్టపోయాం, వాటన్నిటిని బట్టి మీ యొక్క క్షమాపణ కోరుకొని ఈ నూతన సంవత్సరంలో నూతన ఆత్మలను సంపాదించడానికి వేగిరపడేవారిగా నన్ను మమ్మల్ని అందరినీ సిద్ధమించి, ఎంతమంది దినమున సన్నిధికి రాలేకపోయారో వారిని దర్శించారు. ఇదే దినము పోయిన శుక్రవారము క్రిస్మస్ పండుగ మా ప్రియులు ఉద్యోగాలు చేస్తూ ఆయా స్థలాలను వారందరూ కూడా రాగలిగిన వారందరూ రావడానికి మీరు కృప చూపారు. మీకు వందనాలు. ఇప్పటికైతే సాధ్యం కాని పరిస్థితుల్లో రాలేకపోయారు. మీరు తీసుకొచ్చిన మా పిల్లలందరిని బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటారు. మా ఆశ ప్రభావం ప్రతి మోకాల మీ నామమునంగాలి, ప్రతి నాలుక మీ నామమును స్తుతించాలి. ప్రతి వ్యక్తి జీవితంలో నూతన అనుభవం కావాలి, రక్షణ అనుభవం కావాలి, పశ్చాత్తాప అనుభవం కావాలి. మీరే దయచేయండి. ఈ నూతన సంవత్సరపు పగటి కాల కూటమి ఇచ్చిన వర్తమానానికి ముద్రేసి కల్పించు. యేసయ్య శక్తి కలిగిన నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దానికి ప్రభు కల్పించు. ప్రియ
వీళ్ళను ఇంకా వీళ్ళని క్యాలెండర్స్ తీసుకున్న వారు ఉంటే 5 క్యాలెండర్లు మాత్రమే వేరే చోట అడిగినా కానీ ఇంకా మీరు తీసుకుని ఉంటారని నేను పంపలేదు. తీసుకున్న వాళ్ళు క్యాలెండర్స్ని సరే. క్రిస్మస్ కొరకు ఎదురు చూచాను. కష్టమైన బాధైన సంతోషంగా జరిగించుకున్నాను. ఆ తర్వాత వచ్చేటువంటిది నూతన సంవత్సరం, క్రీస్తు శకము ప్రారంభమైన దినం. ఈ భాగం కూడా ముగిసిపోయింది. కాబట్టి ఈ సేవకున్న భారం ప్రతి ఒక్కరిలో రక్షణ చూడాలి. ప్రతి ఒక్కరిలో రాజ్య భారం చూడాలి. ప్రతి ఒక్కరూ తమ వంతు తాము దేవుని పరిచర్యలో పాలిభాగస్తులు. ఒక్క ఆత్మనైనా నేను సంపాదించాలి అనే దృక్పథంతో మనము సాగాలి. రవి వస్తున్నాను. 5 నిమిషాలు వస్తున్నాను. 5 నిమిషాలు 10 నిమిషాలు పెట్టుకుంటా. 10 నిమిషాలు. కనుక ఆదివారం రావడం పోవడం మనము మన పిల్లలు ప్రతి ఇంటిలో రక్షణ అనుభవం కాదు. ప్రతి యవనస్తుల జీవితంలో వివాహానికి ముందే రక్షణ అనుభవం కాదు. అప్పుడే ఆ వ్యవస్థ మంచిది. రక్షణ అనుభవం లేకపోతే చాలా నష్టపోతుంది. చాలా నష్టం. ఇప్పుడు మంచిగానే కనిపించవచ్చని తర్వాత పరిస్థితులు చాలా భిన్నం. ఈ భారముతో 2021 సంవత్సరంలో మనం సాగుదాం. ప్రభు దయలో ఈ 2021 ముగిపోయేసరికి ఈ మందిరం అంతా ఆత్మలతో అనేక మంది ప్రజలతో నింపబడ్డారు. మొదట మన కుటుంబాల్లో ఉన్న వారందరూ దేవుడి సన్నిధికి రావాలి. ఆ తర్వాత మన క్రియలు మనలో యేసు క్రీస్తు ఎదుటి వాళ్ళకి కనపడాలి. అప్పుడు ఇతరులు ఆకర్షింపబడతారు. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, స్తుతులకు యోగ్యుడా మీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. ఈ దినము మీరు మాకు అనుగ్రహించారు, మీకు వందనాలు. ఈ సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంత వరకు మీ దయను కిరీటమును మాకు ధరింపచేయండి. జాడలు సారము గదులున్నట్లుగా మీ కృప చూపమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. ఈ పైటి కాలం వచ్చిన సన్నిధిని బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను. మీ నామమును చెల్లించిన ఈ కానుకలను మీరు అంగీకరించు. ఓ తండ్రి, పండుగ దినాన్ని బట్టి సంతోషంగా మా ప్రియులైన వారు తండ్రి ఈ యొక్క పలహారాన్ని ఏదో తృప్తి కోసం, అంతే తప్ప ఇది ఏమీ బలి కల్పించేది కాదు ప్రభు. విగ్రహానికి పెట్టేది కాదు ప్రభు. కనుక తీసుకొచ్చిన కుటుంబాలు తండ్రి భాస్కరరావు కేజీఆర్ బట్టి ప్రార్థన చేస్తాం. తీసుకొచ్చిన అవసరం ఎక్కడ అల్లరికి తాను ఎక్కడ వచ్చేస్తాం. మీరే మేము పొందాలి. క్రీస్తు వారి దివ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనికి నిత్య సహవాసం మనెల్లరికూ సదా తోడుండి ఈ సంవత్సరం ఆరంభ సంవత్సరాలు దయను కిరీటములు ధరింపచేసి ఆత్మీయంగాను, ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, విద్యాపరంగాను అభివృద్ధి చెందులకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. సరే పిల్లలు, అందరికీ వందనాలు. వందనం చెప్పినప్పుడు ఏం చెప్పాలి? మళ్ళా వందనాలు చెప్పాలి, మౌనంగా కూర్చోవడం కాదు. పోయిన వాళ్ళు ఎలాగూ వీటిని పంచుకున్నారో ఇలాగనే క్రమంగా మర్యాదగా వీటిని పంచుకున్నారు. ఆ సంబంధించిన వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని చూడాలి.